హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను తెలంగాణలో రేషన్ కార్డుల పైన నెలకొన్నటువంటి కొంచెం అయోమయం మరియు కొంచెం గందరగోళమైన పరిస్థితి గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో చాలామందికి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది రేషన్ కార్డులు ఎవరికి ఇచ్చింది, వాళ్ళకి ఎప్పుడు వస్తాయి, దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ ఏమైనా వచ్చిందా లేదా, లిస్ట్ వస్తే వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన వెబ్సైట్ ఏమైనా ఉందా, యాప్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇలాంటి చాలా సందేహాలు వాళ్ళ మనసు లోపల ఉన్నాయి. చాలా డౌట్స్ అయితే బేసిక్గా క్రియేట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక ఛానల్లో మామూలుగా నేను రేషన్ కార్డ్స్ కోసం అప్డేట్స్ కోసం చూసినప్పుడు ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. ఏంటంటే కొందరు రేషన్ కార్డుల పంపిణీ అయిపోయిందని, కొందరు ఏంటంటే ఫైనల్ లిస్ట్ వచ్చేసింది, దానిలో మీ పేరు చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలని, ఇలాంటి కొంచెం గందరగోళమైనటువంటి పరిస్థితి, అయోమయమైన పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. సో ఇవన్నీ నేను క్లారిఫై చేస్తాననే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకైతే డెఫినెట్గా తెలంగాణలో రేషన్ కార్డుల పైన ఒక క్లారిటీ అనేది ఏదైతే వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ అండ్ ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరికైతే రేషన్ కార్డ్స్ రాలేదు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, లేకపోతే ఉన్న రేషన్ కార్డ్స్లో వాళ్ళ యొక్క వేరే ఇతర కుటుంబ సభ్యుల యొక్క పేర్లు జమ చేయడం కానివ్వండి, లేకపోతే కుటుంబం నుంచి ఎవరైనా వేరైతున్నప్పుడు వాళ్ళకి సపరేట్గా కొత్త రేషన్ కార్డు రానివ్వడం కానివ్వండి. సో ఇలాంటి చాలా రకమైనటువంటి అప్లికేషన్స్ మనం పెట్టుకోవడం జరిగింది తెలంగాణలో ఉన్న వాళ్ళం. సో వీటిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ అప్లికేషన్స్ అన్నీ తీసుకొని జనవరి 26వ తారీఖున కొన్ని నామమాత్రమైనటువంటి తాత్కాలికమైనటువంటి రేషన్ కార్డుల యొక్క పంపిణీ అనేది చేసింది. అది కేవలం ఫస్ట్ టైం జరిగినటువంటి పంపిణీ అండి. ఓకేనా. ఎవరైతే మన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది జనవరి 26వ తారీఖు ఇచ్చినటువంటి రేషన్ కార్డుల పంపిణీ అనేది కేవలం ఒకేసారి జరిగినటువంటి పంపిణీ. దాని తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి రేషన్ కార్డులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కానివ్వండి, ఓకేనా, అర్హుల జాబితా కానివ్వండి, తర్వాత పంపిణీ అనేది ఇంకా జరగలేదు. ఒకేసారి జరిగింది, అది జనవరి 26వ తారీఖు. ఇది ఫస్ట్ నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, గడిచిన 10 సంవత్సరాల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కేవలం 40,000 రేషన్ కార్డులు మాత్రమే పంపిణీ చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్గా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తుంది అని చెప్పేసి వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే 40 లక్షల తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల మందికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కానివ్వండి, ఉన్న రేషన్ కార్డులలో పేర్లు జాయిన్ చేసుకోవడం కానివ్వండి, ఓకే, ఉన్నటువంటి కుటుంబం నుంచి వ్యక్తి వేరైనప్పుడు వాళ్ళ కొత్త రేషన్ కార్డు రానివ్వడం కానివ్వండి, దీనివల్ల దాదాపుగా 40 లక్షల మంది లబ్ధి పొందుతారు అనేటటువంటి అంశం మనం గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ యొక్క రేషన్ కార్డులు అనేది వాళ్ళు ఎవరికి ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి షరతులు ఏంటి అనేది మనం గమనించినట్లయితే, రేషన్ కార్డులకి వాళ్ళు కుటుంబం యొక్క తలసరి ఆదాయాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొత్త రేషన్ కార్డు రావాలి అంటే వాళ్ళ కుటుంబం యొక్క సంవత్సర ఆదాయం అనేది 1.5 లక్షల కన్నా తక్కువగా ఉండాలి. 1,50,000 రూపాయల కన్నా తక్కువగా ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ కుటుంబ సంవత్సర ఆదాయం అనేది 2 లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉండాలి. ఇది మెయిన్గా వాళ్ళు తీసుకున్నటువంటి కండిషన్. ఓకేనా. దీని తర్వాత ల్యాండ్ ఓనర్షిప్. మీకు వెట్ ల్యాండ్ ఉన్నట్టయితే అది 3.5 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. డ్రై ల్యాండ్ ఉన్నట్టయితే అది 7.5 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. సో ఇవి రెండు కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఒక అర్హుడా కాదా, ఈ వ్యక్తికి మనం రేషన్ కార్డు ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్. సో దీంతో పాటుగా ఇంకా కొన్ని మనము విషయాలు చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజలు ఈ సేవలో అప్లికేషన్స్ పెట్టుకున్నా కానీ, ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ, గ్రామ సభల్లో మీరు పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ కానీ, లేదా వేరే ఇంకేదైనా పద్ధతి ద్వారా మొన్న జరిగినటువంటి కులగణన దానిలో కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్టయితే వీళ్ళందరికీ కూడా వీళ్ళ డేటా అంతా తీసుకొని వీళ్ళకు డెఫినెట్గా రేషన్ కార్డు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో మీరు ఈ సేవలో పెట్టుకున్నాను, నేను మళ్ళీ ప్రజాపాలనలో ఇవ్వలేదు, నాకు వస్తుందా అంటే వస్తుంది.
లేదు నేను ఓన్లీ కులగణనప్పుడు మాత్రమే నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, ఈ సేవలో పెట్టుకోలేదు, మీకు వస్తుందా అంటే వస్తుంది. ఏదో ఒక అప్లికేషన్ అనేది గవర్నమెంట్కి వెళ్తే డెఫినెట్గా మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది మీరు అర్హులైతే డెఫినెట్గా వస్తుంది. మీరు గందరగోళానికి అయోమయానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మీరు భయభ్రాంతులు కావాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. చాలామంది ఛానల్స్ ఏంటంటే అయిపోయినాయి డేట్ అయిపోయింది, ఇక మీకు వస్తుందో రాదో, ఫైనల్ లిస్ట్ వచ్చేసింది అని చెప్పేసి అంటున్నారు. సో దయచేసి మీరు అలాంటి వార్తలు నమ్మకండి, నమ్మి భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల యొక్క పంపిణీ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి కొన్ని అయోమయమైనటువంటి వీడియోలు చూసి భయపడేటటువంటి వీడియోలు చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో చివరి వరకు కూడా వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తామనే చెప్తున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నా ఓకేనా, తర్వాత గ్రామ సభల్లో అప్లికేషన్స్ పెట్టుకున్నా మీకు వస్తుంది, లేదు కులగణనలో మీరు అప్లికేషన్ పెట్టుకున్నా వస్తుంది, దాని తర్వాత మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వస్తుంది. ఓకేనా? సో దయచేసి ఎవరు భయపడకండి, ఎవరు కూడా బాధపడకండి. అండ్ దీంతో పాటుగా ఇంకొక ముఖ్య విషయం అండి, దాదాపుగా ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర 11,65,000 అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో దానిలో దాదాపుగా 6,68,000 అప్లికేషన్స్ అనేది వీళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకున్నటువంటి అఫీషియల్ సమాచారం. ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపుగా 83,000 అప్లికేషన్స్ కోసం అని చెప్పేసి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో దీనిలో వాళ్ళు అర్హులను గుర్తించి డెఫినెట్గా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో నా వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం, గవర్నమెంట్ స్కీమ్స్ కోసం, ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.